అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. వెల్కమ్ బ్యాక్ టు విశ్వనివృత్తి ఛానల్స్. మీ శ్రీకాంత్ ఇక్కడ ఇంకొక కొత్త క్షేత్రాన్ని చూపించబోతున్నాడు. ఇది ఆల్రెడీ అందరికీ సుపరిచితమే, అందరూ చూసిన వాళ్ళే. యూట్యూబ్లో చాలా ఫేమస్ అయినటువంటి సువర్ణగిరి, యాదగిరి గుట్ట దగ్గర భువనగిరి దగ్గరలో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రోడ్డు పైనే ఇది సువర్ణగిరి క్షేత్రం అనేది నిర్మించబడింది. ఇది మొత్తం 150 గజాల పైననే నిర్మించబడింది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూడదగ్గ ప్లేస్ అంటూ ఉందంటే ఒక నీటిలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మాత్రమే మనం చూడగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాడు. నాభి నుంచి మధ్యలో కింది వరకు ఒక ఖడ్గాన్ని మనం చూడగలము. అందులో ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి ముందరకు పోయినప్పుడు మనము పైన రూఫ్ పైన ఉన్నటువంటి అమ్మవార్లని చూడొచ్చు. నైట్ టైం పోతే ఎట్లా అంటే మనకి అద్దాల మెడలో చుట్టుముట్టు అద్దాలు ఉంటున్నప్పుడు మధ్యలో స్వామివారు ఎలా కనబడతారో ఇక్కడ అమ్మవారు ఎలా కనబడుతుంది. రూఫ్ పైన కరెక్ట్ స్వామివారి ముందరే రూఫ్ పైన మనం అది చూడొచ్చు. అది వీడియో తీయడం కుదరలేదు కాబట్టి మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇది ఏమంటే మనకి చాలా గొప్ప ప్లేసు. మనం మామూలుగా సురేంద్రపురి అలాంటివి చూసాం కానీ ఇలాంటి కొత్త క్షేత్రాన్ని మనం చూడలేదు. ఏడుకొండల స్వామివారిని ఇంకొక రూపంలో అంటే కొంత డిఫరెంట్గా చూసే అవకాశం ఉంటుంది. అంటే స్వామివారికి కళ్ళు కూడా కొంచెం స్పష్టంగా కనబడేటట్టు డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ విశేషాలు వచ్చేసి హనుమంతుల వారు ఉంటారు. హనుమంతుల వారు 20 ఫీట్ల హైట్లో ఉన్న హనుమంతుల వారిని మనం చూడొచ్చు. ఒక పెద్ద గంట ఉంటుంది, ఘంటారావం. గంట కొడితే చుట్టుముట్టు ఒక 5 కిలోమీటర్స్ వరకు వినబడేంత సౌండ్ వస్తుంది. ఇంకా ఇలాంటి వింత విచిత్రమైన అద్భుతమైన స్థలాలను మనం చూడాలనుకుంటే విశ్వనివృత్తి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ని మేము ఎన్నెన్నో చేయడానికి ఉత్సాహం వస్తుంది. చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. లైక్ చేయాల్సిన వాళ్ళు లైక్ చేయండి, ఆనందించాల్సిన వాళ్ళు ఆనందించండి. ఎందుకంటే మనము ప్రతి క్షేత్రాన్ని దర్శించలేము కాబట్టి చాలామంది దర్శించలేని స్థలాలను కూడా మనము ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో మన దాంట్లో స్పెషల్గా పెడుతున్నాము. అక్కడ పర్మిషన్ లేకపోయినా మనం కొంత సమయాన్ని కేటాయించి దాన్ని వీడియో తీసే అవకాశం ఉంటుంది. వీడియో కూడా ఎంత వీలుంటే అంతవరకు తీయగలుగుతున్నాము. గర్భగుడిలోకి ఫోన్స్ అవైలబుల్ లేవు కాబట్టి గర్భగుడి క్షేత్రంలో మనము తీసుకునే అవకాశం లేదు. వీలున్నంత వరకు తీసాము. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి. ఈ మెట్ల దారిలో పరశురాముడు, తర్వాత కృష్ణుడు, రాముడు, కల్కి అవతారము ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి. మనము ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో మనకి భోజనాలు కూడా ఉండే అవకాశం ఉంది. అది ఎలా అంటే మనము క్యూ లైన్లో స్ట్రైట్గా వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ కింద లెఫ్ట్ సైడ్లో పెద్ద టెంట్ వేసుకొని పార్కింగ్ సైడ్ కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా మనకు చెప్తారు. భోజనాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. 12 o'clock నుంచి మ్యాక్సిమం 4 o'clock వరకు ఉంటాయి. షార్ట్ అంటే ఒక 1 or 2 అవర్స్లో క్లోజ్ అయిపోతుంది. 12 to 1 or 2 వరకు అయిపోతుంది. భోజనాలు కావాలనుకునే వాళ్ళు ఆ టైంలో వెళ్తే మనం భోజనం చేసుకొని పర్ఫెక్ట్గా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
అలా కాని పక్షంలో మనం ఏం చేయాలంటే బిఫోర్ వెళ్తే కొంచెం భోజనం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మనకు లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది అక్కడ. ఇంకా మనకు ఇక్కడ 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది, ఫ్రీ లైన్ దర్శనం ఉంటుంది. అమ్మవారిని చూడవచ్చు, అండల అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని చూడవచ్చు. లోపలికి వెళ్తే చాలా అద్భుతమైన క్షేత్రం ఇది. చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాకు ఒకసారి కామెంట్ చేస్తే మేము దానిని క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి చూసినాక మీరు నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు, అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడు, అదే మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. పురుషోత్తమ పురుషోత్తమ పురుషోత్తమ. పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమ, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ.
పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేర్చి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా